చూస్తున్నాం. కంచుగచ్చిబౌలి భూ వివాదంపై సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. మంత్రుల కమిటీతో హెచ్సియు ఉపాధ్యాయ సంఘం పౌర సమాజ ప్రతినిధులు భేటీ అయ్యారు. మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. క్యాంపస్ లో పోలీస్ బలగాలను ఉపసంహరించడంతో పాటు నిషేధాజ్ఞలు తొలగించాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసులు ఉపసంహరించడంతో పాటు కస్టడీలో ఉన్న విద్యార్థులను కూడా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, ఈ రోజు సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. కేబినెట్ ముగ్గురు మంత్రులతో వేసినటువంటి మంత్రుల సమావేశం ఈ రోజు జరిగింది. అందులో మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దిద్దిల్ల శ్రీధర్ బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారు ఈ కంచె గచ్చిబౌలి భూముల వివాదం పైన సంప్రదింపులు జరపడం కోసం ప్రభుత్వం ఈ కమిటీని వేసింది. సో ఈ నేపథ్యంలో వరుస సమావేశాలను ఇప్పటికే ప్రారంభించింది కమిటీ. అందులో భాగంగా ఈ రోజు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించింది. ఈ సమావేశానికి హాజరయ్యారు. సో సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఈ సమావేశంలో కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి వివాదాన్ని సామరస్యంగా ఏ విధంగా పరిష్కరించాలి, అదేవిధంగా వారి నుంచి అభిప్రాయాల్ని స్వీకరించారు. అందులో దాంతో పాటుగా ఈ సమావేశంలో విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించారు. ప్రధానంగా ఈ పౌర హక్కులకు సంబంధించినటువంటి ప్రతినిధులు కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి వారు ప్రభుత్వాన్ని, మంత్రుల కమిటీని కోరడం జరిగింది. సో దీనిపైన వీరు సానుకూలంగానే స్పందించినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా 400 ఎకరాల్లో నష్టం ఎంత జరిగింది, జీవ వైవిధ్య సర్వేకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఈ రోజు కోరడం జరిగింది. అందుకోసం ఎంత నష్టం జరిగింది, ఎలాంటి వన్యజీవులకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగింది అనేటువంటి దానిపైన సర్వే చేసి వివరాలు రాబట్టాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో కోర్టులో ఈ విషయం ఉన్నందున దానిపైన సర్వేకు అనుమతి ఇవ్వలేమని చెప్పి మంత్రులు కమిటీ సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది. అయితే ఈ విద్యార్థుల జేఏసీకి కూడా దీనికి ఆహ్వానము పలికినప్పటికీ దీనికి మాత్రము విద్యార్థుల జేఏసీ దూరంగా ఉంది. వారి యొక్క డిమాండ్ల నెరవేర్చలేని కారణంగానే ఈ సమావేశానికి తాము హాజరు కాలేదనేటువంటి విషయాన్ని వారు చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పోలీస్ బందోబస్తు విషయం పైన కూడా చర్చ జరగగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ఆ ప్రాంతంలో పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుందని చెప్పి మంత్రులు ఈ సందర్భంగా సమాధానం చెప్పారు. ఇక మిగిలిన క్యాంపస్ నుంచి మాత్రము పోలీసులను వెనక్కి తీసుకునేటువంటి ప్రక్రియ పైన మాత్రము యూనివర్సిటీతో సంప్రదింపులు జరుపుతామని చెప్పి మంత్రుల కమిటీ సమాధానం చెప్పింది. ఇక విద్యార్థులపై కేసుల విషయంలో మాత్రము ఖచ్చితంగా సానుకూలంగా సానుభూతితో సమీక్ష చేస్తాము, దానిపైన ఖచ్చితంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాము, ముఖ్యమంత్రితో చర్చించి అనేటువంటి మాటను కూడా మంత్రుల కమిటీ చెప్పింది. అయితే ఇప్పటికే వరుసగా సమావేశాలని, సమీక్షల్ని, సంప్రదింపుల్ని ప్రారంభించినటువంటి కమిటీ మరికొంతమందితో కూడా చర్చిస్తామన్నటువంటి మాటను చెప్పింది.